నమస్తే, నమస్తే క్రిక్‌మేట్స్. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. వాట్ ఎ థ్రిల్లింగ్ మ్యాచ్. క్రేజీ అనిపించింది. లాస్ట్ వరకు టెన్షన్ అయితా ఉండే. ఎవరు గెలుస్తారని. కానీ అశుతోష్ శర్మ లాస్ట్‌కి వాళ్ళకి ఆ క్రేజీ ఫినిష్ అందజేశాడు. అశుతోష్ శర్మ కంటే ముందు విప్రాజ్ నిగమ్ వీళ్ళకి ఈ మ్యాచ్‌ని సెట్ చేసి పెట్టాడు. సో, ఈ మ్యాచ్‌లో మొత్తంగా ఏం జరిగిందో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. వీడియోలోకెళ్ళకంటే ముందు ఫస్ట్ ఒకసారి ఈ వీడియోకి ఒక లైక్ ఏసుకోండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. లైక్ మీరు చేస్తే నాకు కొంచెం మోటివేషన్‌లా ఉంటది. నాకు గూడా మంచిగా వీడియోస్ చేయాలి. మంచి అవుట్‌పుట్ ఇవ్వాలి మీకని ఉంటది. సో, ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఆ గంట సింబల్‌ని గూడా కొట్టి పెట్టుకోండి. నా వీడియో ఎప్పుడు పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మ్యాచ్ గురించి మాట్లాడితే మనం లాస్ట్ వరకు టెన్షన్ అయితా ఉండే. ఎవరు గెలుస్తారని. అసలు లాస్ట్ ఓవర్‌లో ఫస్ట్ బాల్ గూడా రిషబ్ పంత్ స్టంప్స్ మిస్ చేసేసాడు. కాదు లెగ్‌కి తాకింది. ఎల్‌బి‌డబ్ల్యూ ఉందని చెప్పి రివ్యూకెళ్ళిండు. ఆ రివ్యూలో స్టార్టింగ్ చూస్తే కూడా స్టంప్స్‌కి తాకుతున్నాడు అనిపించింది. ఔట్ అయిపోయాడేమో, ఆల్ ఔట్ అయ్యారేమో ఢిల్లీ అనిపించింది. కానీ లాస్ట్‌లో స్టంప్స్ మిస్సింగ్ అని వచ్చింది. హమ్మయ్య! అనుకుంటారు ఢిల్లీ వాళ్ళు కూడా అప్పుడు కూడా. దాని తర్వాత ఒక సింగిల్ తీస్తారు. అశుతోష్ శర్మ స్ట్రైక్‌లోకొచ్చి ఆ 6 స్ట్రెయిట్ 6 కొట్టాడు. మ్యాచ్‌ని ఫినిష్ చేశాడు. క్రేజీ ఫినిష్ అది. ఒకసారి స్టార్టింగ్ నుంచి మాట్లాడితే మనం ఢిల్లీ వాళ్ళు టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నాడు. ఆబ్వియస్లీ వైజాగ్‌లో ఆడుతున్నారు కాబట్టి లేటర్ ఎండ్ ఆఫ్ ది మ్యాచ్‌లో డ్యూ వస్తది అనుకున్నారు కాబట్టి అందుకే ఫస్ట్ బౌలింగ్ తీసుకున్నారు. బౌలింగ్ తీసుకున్నాక స్టార్ట్ అనేది చాలా మంచిగా లభించింది యాక్చువల్లీ. ఆ పిచ్‌లో కొంచెం గ్రిప్ ఉంది. టర్న్ లభించింది చాలా మంచిగా స్పిన్నర్స్‌కి. న్యూ బాల్‌తోనే ఇద్దరు కెప్టెన్స్ కూడా స్పిన్నర్స్‌ని వాడడానికి చాలా మంచిగా అనిపించింది వాళ్ళకి స్పిన్నర్స్‌ని వాడడం. యాక్చువల్లీ వీళ్ళకైతే అక్షర్ పటేలే ముందుకొచ్చి బౌలింగ్ ఏసేసిండు ఓపెనింగ్‌లోనే. న్యూ బాల్‌తోని బౌలింగ్ ఏసిండు. విప్రాజ్ నిగమ్ కూడా యాక్చువల్లీ చాలా మంచి స్టార్ట్ అందజేశాడు. ఫస్ట్‌లోనే మర్కరం 6 కోసం ఎళ్లి ఔట్ అయిపోవడం. స్ట్రెయిట్‌లో విప్రాజ్ నిగమ్ కొత్త బౌలర్ డెబ్యూటాంట్ ఫస్ట్ వికెట్ లభించడం క్రేజీ. దాని తర్వాత యాక్చువల్లీ అతన్ని చాలా కొట్టారు. కానీ ఆ ఓవర్‌లో ఆ వికెట్ అనేది క్రేజీ. దాని తర్వాత ఎప్పుడైతే పూరన్ అండ్ మార్ష్ కలిసారో క్రేజీ కాంబినేషన్ అయిందది. లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ క్రేజీ హిట్టింగ్ కొడతానే పోయారు. అసలు ఈ పార్ట్నర్‌షిప్ ఆగుతదా అనిపించింది. ఎస్ఆర్‌హెచ్ వాళ్ళ బ్యాటింగ్ చూసినట్టు అనిపించింది. వీళ్ళ బ్యాటింగ్ చూస్తే 42 బాల్స్‌లో 86, 87 రన్స్ కొట్టారు. క్రేజీ హిట్టింగ్ చేశారు వీళ్ళిద్దరూ. కానీ ఎప్పుడైతే మార్ష్ ఔట్ అయినంక, మార్ష్ ఔట్ అయినంక గూడా యాక్చువల్లీ పూరన్ కొడతానే పోయాడు దాని తర్వాత గూడా. దాని తర్వాత 2 ఓవర్లకి మళ్ళీ రిషబ్ పంత్ ఔట్ అవ్వడం. దాని తర్వాతనే మళ్ళీ పూరన్ ఔట్ అయిపోవడం. ఆహ్, అప్ ఎప్పుడైతే పూరన్ ఔట్ అయ్యిండో దాని తర్వాత వీళ్ళకి యాక్చువల్లీ రన్స్ అనేవి చాలా డ్రై అప్ అయిపోయినాయి. వికెట్లు ఆపడానికి పోయి మళ్ళా ఇంకా వికెట్లు పడిపోవడం. దాని తర్వాత వచ్చిన బదోని ఔట్ అయిపోవడం. దాని తర్వాత కంటిన్యూయస్‌గా వికెట్లు పడతానే ఉన్నాయి. కానీ లాస్ట్ 2 ఓవర్లలో మిల్లర్ మంచి ఫినిష్ అందజేయడం. ఆ 200 క్రాస్ చేసి వాళ్ళకి టార్గెట్ 200 పైన సెట్ చేయడం అనేది అది మంచిదనుకో. లాస్ట్‌లో మిల్లర్ ఇచ్చిన ఫినిష్ వల్లనే కొంచెం రెస్పెక్టబుల్ మంచి ఎళ్ళగలిగింది. యాక్చువల్‌గా లక్నో వాళ్ళ టీమ్ చూసినప్పుడు వీళ్ళ దగ్గర బౌలర్స్ ఎవరు లేరు. చాలా మంది ఇంజ్యూర్ అయిపోయారు. మెయిన్‌గా తీసుకున్న ముగ్గురు ఫాస్ట్ బౌలర్‌లే వీళ్ళ దగ్గర లేరు. దాని తర్వాత శార్దుల్ ఠాకూర్‌ని ఆబ్వియస్లీ రిప్లేస్‌మెంట్‌గా తీసుకొచ్చారు మోసిన్ ఖాన్‌కి. సో, మోసిన్ ఖాన్ రిప్లేస్‌మెంట్ వచ్చిండు. ప్రిన్స్ యాదవ్ వచ్చిండు అవేష్ ఖాన్‌కి రిప్లేస్‌మెంట్‌గా. దాని తర్వాత కొత్తగా దివేష్ రాఠీ అని కొత్త స్పిన్నర్‌ని తీసుకొచ్చారు. లాస్ట్ ఇయర్ ఆల్రెడీ మణిమారం సిద్ధార్థ్ లాస్ట్ ఇయర్ ఆడిండు 2 మ్యాచ్‌లు. సో, ఈ ఇయర్ మళ్ళీ ఆడడం వీళ్ళకి బౌలింగ్‌లో కొంచెం కన్సర్న్ కనపడింది. యాక్చువల్లీ మ్యాచ్ స్టార్టింగ్‌లో ఢిల్లీ వాళ్ళకి వన్ సైడ్ మ్యాచ్ ఇది. లక్నో వాళ్ళు ఎంత కొట్టినా వీళ్ళ దగ్గర బౌలింగ్ లేదు అని అందరూ అనుకున్నారు. కానీ లక్నో వాళ్ళు బౌలింగ్‌లో ఇచ్చిన ఫైట్ అనేది క్రేజీ ఫైట్. యాక్చువల్లీ వన్ సైడ్ తీసుకుపోయారు మ్యాచ్. సగం మ్యాచ్ మొత్తం లక్నో వాళ్ళే గెలుస్తారు అనే ఉండే. కానీ లాస్ట్‌లో నర్వ్స్ అనేవి ఢిల్లీ వాళ్ళు చాలా మంచిగా హ్యాండిల్ చేశారు కాబట్టి వాళ్ళు గెలిచారు. కానీ వీళ్ళ దగ్గర ఆ యంగ్ బౌలింగ్ లైనప్ గూడా ఇంత ఫైట్ ఇవ్వడం. దివేష్ రాఠీ యాక్చువల్లీ కొత్తగా వచ్చిన బౌలర్ చాలా సర్ప్రైజ్ ప్యాకేజ్‌తోనొచ్చిండు. 2 వికెట్లు తీసుకున్నాడు. మణిమారన్ సిద్ధార్థ్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చూసాం గానీ ఈ ఇయర్ గూడా వచ్చి సేమ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం సిద్ధార్థ్. యాక్చువల్లీ శార్దుల్ ఠాకూర్ నుంచి ఇది ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలే. శార్దుల్ ఠాకూర్ జేక్ ఫ్రేజర్ మెగ్రూకి మంచి ప్లాన్ పెట్టుకొనొచ్చి ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసి ప్లాన్ ఎగ్జిక్యూట్ అవ్వడం. జేక్ ఫ్రేజర్ మెగ్రూక్ ఔట్ అవ్వడం స్టార్టింగ్‌లోనే వీళ్ళకి మొత్తం కలిసొచ్చింది. ఫస్ట్ 13, 14 ఓవర్స్ వీళ్ళకి లక్నో వాళ్ళతోనే ఫేవర్‌గా నడుస్తా ఉండే. రన్స్ ఎళ్తలేవు. మెల్లమెల్లగా ఎళ్తున్నాయి రన్స్. వికెట్లు కంటిన్యూయస్‌గా పడతానే ఉన్నాయి. ఆహ్ 12 ఓవర్స్ తర్వాత యాక్చువల్లీ ఢిల్లీ వాళ్ళు 110 ఫర్ 6
110 ఫర్ 6 ఉండే. అంత దాకా వెళ్ళింది. దాని తర్వాత నుంచి వచ్చిన పుల్ బ్యాక్ ఢిల్లీ వాళ్ళ దగ్గర నుంచి, ఆ పుల్ బ్యాకే క్రేజీ పుల్ బ్యాక్ యాక్చువల్లీ. విప్రాజ్ నిగమ్ ఎప్పుడైతే బ్యాటింగ్ క్రీజ్‌లోకి వచ్చాడో ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. విప్రాజ్ నిగమ్ ఎలా ఆడతాడో ఎవరికీ తెలీదు. డొమెస్టిక్ ప్లేయర్ ఫస్ట్ టైమ్ ఆడుతున్నాడు. డెబ్యూ చేస్తున్నాడు మ్యాచ్. యాక్చువల్లీ అప్పటికే మ్యాచ్ అయిపోయిందని అందరూ అనుకున్నారు. ఎప్పుడైతే స్టబ్స్ ఔట్ అయ్యాడో, స్టబ్స్ ఔట్ అయినంక ఇంక మ్యాచ్ లేదు అని ప్రతి ఒక్కరు అనుకున్నారు. కానీ విప్రాజ్ నిగమ్ వచ్చి కొట్టిన ఆ 15 బాల్స్ 39 ఇన్నింగ్స్ అనేది ఢిల్లీ వాళ్ళకి క్రేజీ బూస్ట్ ఇచ్చింది. యాక్చువల్లీ అశుతోష్ శర్మకి అది క్రేజీ బూస్ట్ ఇచ్చింది. అశుతోష్ శర్మ అప్పటి వరకు బాల్‌ని అంత నీట్‌గా టైమ్ చేయలేకపోతా ఉండే, కొంచెం ఎక్కువ బాల్స్ తీసుకున్నాడు. 15 బాల్స్ 15 రన్స్ అలా ఆడుతున్నాడు యాక్చువల్లీ. సో, బాల్ టైమ్ చేయలేకపోతా ఉండే. కానీ విప్రాజ్ నిగమ్ వచ్చి పటా 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 15 బాల్స్ 39 కొట్టేసి ఔట్ అయ్యి ఎళ్ళిపోయాడు. అప్పుడు మ్యాచ్ మొత్తాన్ని తిప్పేసిన ఇన్నింగ్స్ అది యాక్చువల్లీ. 20 బాల్స్ 15 రన్స్ పార్ట్నర్‌షిప్ వీళ్ళిద్దరిది. 20 బాల్స్ 15 రన్స్ పార్ట్నర్‌షిప్ అంటే అర్థం చేసుకోండి ఎంత స్పీడ్‌గా ఆడాడో విప్రాజ్ నిగమ్ వచ్చి. ఆ ఇచ్చిన బూస్ట్ క్రేజీ బూస్ట్. అతను ఎళ్ళిపోయే టైంకి 24 బాల్స్ 42 రన్స్‌కి వచ్చేసింది. యాక్చువల్లీ మొత్తం మ్యాచ్ చేతిలో పెట్టేసి ఎళ్ళిపోయాడు. అంటే క్రేజీ క్రేజీ హిట్టింగ్ చేసాడు విప్రాజ్ నిగమ్. కానీ లాస్ట్ వరకు ఉండి ఫినిష్ చేసుంటే అనిపించింది నాకు యాక్చువల్లీ. విప్రాజ్ నిగమ్ ఉండుంటే ఇంకొక ఓవర్ విప్రాజ్ నిగమ్ ఉండుంటే మ్యాచ్ కంప్లీట్‌గా వ ఢిల్లీ చేతిలోకొచ్చేసేది. కానీ విప్రాజ్ నిగమ్ ఆహ్, ఎనక సైడ్ ఆడదామని పోయి క్యాచ్ ఇచ్చేసిండు ఫైనలెక్కి. షార్ట్ ఫైనలెక్కి యాక్చువల్లీ. దాని తర్వాత మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అయింది. ఆహ్, ఎవరాడతారని స్టార్కొచ్చిండు. స్టార్క్ గూడా ఔట్ అయ్యి ఎళ్ళిపోయిండు. బాల్స్ తీసేసుకుంటున్నారు నెక్స్ట్ వచ్చిన వాళ్ళు. కుల్దీప్ వచ్చాడు. కుల్దీప్ వచ్చి ఒక్క 4 కొట్టాడు కుల్దీప్. క్రేజీ అసలు. మంచి టైమ్ జేసిండు. గ్యాప్‌లో 4 తీసాడు. క్రేజీ. అశుతోష్ శర్మ గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువనే. అశుతోష్ శర్మ లాస్ట్ ఇయర్ పంజాబ్‌లో ఆల్రెడీ ఇలాంటి ఫినిష్‌లు ఆల్రెడీ చూసాం. పంజాబ్ ఎప్పుడైతే అశుతోష్ శర్మ అండ్ శశాంక్ సింగ్ ఇద్దరు కలిసి ఇలాంటి ఫినిష్‌లు 2, 3 మ్యాచ్‌లు చేసారు ఆల్రెడీ. ఈ మ్యాచ్‌లో అశుతోష్ శర్మ ఇచ్చిన ఫినిష్ క్రేజీ ఫినిష్. నెక్స్ట్ జనరేషన్ ఎంత మంచిగా కనబడుతుంది. అశుతోష్ శర్మ గాని, విప్రాజ్ నిగమ్ గాని, లక్నో టీమ్‌లో దివేష్ రాథీ గాని, మణిమారన్ సిద్ధార్థ్ గాని క్రేజీ ఫ్యూచర్ కనబడుతుంది. ఇండియన్ డొమెస్టిక్ క్రికెట్ నుంచి వచ్చిన పూల్ క్రేజీ యంగ్‌స్టర్స్ ఉన్నారు. సో, ఈ మ్యాచ్ గురించి మీరెంత టెన్షన్ పడ్డారు? మీరేం ఫీల్ అయ్యారు? నాకు కామెంట్స్‌లో చెప్పండి. ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్